ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, చేసిన భూ ఆక్రమణలు, అరాచకాలు, మీ అరాచకాలను బయటపెడుతున్నారనే నెపంతో గత 2-3 రోజులుగా మీరు బెదిరిస్తూనే ఉన్నారు. మీ చెంచాల దగ్గర మేడా విజయశేఖర్ రెడ్డి అనేవాడు అమర్నాథ్ రెడ్డి భయపడేమంటే తిరిగోడు కాదు అని. మీ బాస్ మిథున్ రెడ్డి కానీ, అతని బాస్ జగన్మోహన్ రెడ్డి కానీ నేను భయపడను. నువ్వు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తున్నావని మేము నీతో మాట్లాడింది ఏంటి, నువ్వు మా గురించి మాట్లాడేది మాకైతే అర్థం కాదు. ఇక్కడ పాయింట్ అంతా నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన భూక్రమణలే. అమర్నాథ్ రెడ్డి, ఈ ప్రశ్న ద్వారా నేను పిలుస్తున్నా, నీకు సత్తా ఉంటే, దమ్ముంటే నాతో ప్రెస్ మీట్ రా. నువ్వు చెప్పాల్సిందో చెప్పు, నేను చెప్పాల్సిందో చెప్తా. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇష్యూలు డైవర్ట్ చేసేంత మాత్రాన ఏదైనా అభ్యర్థి తీసేయాలా, మేడా అభ్యర్థి తీసేయాలా? నేను మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నీవెవరు? మేడా కుటుంబమే మాది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకు కాకపోతే నువ్వు భూ ఆక్రమణ చేసింది నిజమా కాదా? నేను చేయలేని చెప్పండి. మీరు మొగోలైతే నువ్వు, నీ తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి చేసిన దురాఘాతాలు ఒక్కొక్కటే బయటికి తెస్తావు. నిన్న నువ్వు మాగేసే కారణము పోలీసులు ఇంటికి వస్తారని. ఎందుకయ్యా స్వామి ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓన్లీ ఎస్టేట్ మీదే సంతా పెట్టారు, ఇక మిగతాది కూడా బయటకు వస్తాయి. నువ్వు ఈ రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు. నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే. అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నువ్వు చదివేంది, నేను చదివేంది. నీకు మగవాడు అయితే, నీకు దమ్ముంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డికి శిష్యుడు అయితే దా ప్రెస్ మీట్కి.